మిత్రమా, కొంతమంది అబ్బాయిలకి తెలియని కొన్ని నిజాలేంటంటే, అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఏడుస్తున్నాడంటే అమ్మ స్థానం ఇచ్చాడని అర్థం. ఒక అమ్మాయి అబ్బాయిని పదే పదే కోపడుతుందంటే ఆ అబ్బాయిని తన బిడ్డలా ప్రేమిస్తుందని అర్థం. ఉండిపోయే వాళ్ళకి, వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది మిత్రమా. ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు, వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనిషిలో అహం వీడిన రోజు ఆప్యాయతంటే ఏంటో తెలుస్తుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నాన్నని ప్రేమించండి, ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న. ప్రేమలో నటించడం రాని అమ్మాయిల్లో ఈ 2 లక్షణాలుంటాయి. 1, ఎప్పుడూ కోపడుతూ ఉంటుంది. 2, ఎప్పుడూ గొడవ పడుతూ అలుగుతూ ఉంటుంది. కాదంటారా? మనుషులు మారిపోతారు అనుకోవడం అజ్ఞానం. జస్ట్ ముసుగు తీసి నిజస్వరూపం చూపిస్తారంతే. మనం చేసే పని చిన్నదని సిగ్గుపడకు మిత్రమా. కోట్ల కూడబెట్టిన ప్రతి ఒక్కరూ కూడా మొదట కూటికి లేనివారని గుర్తించుకో. నిర్ణయం తీసుకునే వేళ అమితానందంగా లేదా అతి కష్టంగా అనిపించినప్పుడు కాస్త ఆగండి. ఎందుకంటే ఈ 2 స్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయాన్ని తీసుకొనివ్వవు. మిత్రమా, సంపాదన ధ్యాసలో పడి చిన్న చిన్న సంతోషాలను కోల్పోకండి. ఆ తర్వాత ఎంత పెట్టి కొందామన్నా కోల్పోయిన సంతోషాలను తిరిగి పొందలేము. జీవితం చాలా చిన్నది. ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవించండి మిత్రమా. పెరుగుతున్న మన సంపద మంచితనానికి అలంకారం అవ్వాలి కానీ అహంకారానికి పురాణి కాకూడదు. మిత్రమా, మన చూపు ఎదుటి వారి వైపు, చెవి పక్కింటి వైపు, మాట వెనకింటి వైపు వెళ్ళనంత వరకు ఏ సమస్యలు మనకు రావు. మన ఇంట్లో మనం ఉండడమే మేలు. జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాము, కానీ కొన్ని ప్రయాణాలను, కొందరు మనుషులను చచ్చేంత వరకు మర్చిపోలేము. విచిత్రం కదా. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. అవునా? ఎవరు ఎంత హేళన చేసినా నీవు తొందరపడకు మిత్రమా. హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది. ఓర్పుతో ఉండు. నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది. మిత్రమా, ఇతరులు వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. మనలో ఎన్నో తప్పులున్నా ఎదుటి వారిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో మిత్రమా. ఎదుటి వ్యక్తికి నీపైన ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా వ్యర్థమే అవుతుంది. ఒకటి గుర్తించుకో మిత్రమా, సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది మిత్రమా. అవునా? మనసుకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళు. మనతో ఎవ్వరూ ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళే కదా. జీవితంలో స్థిరపడ్డమంటే డబ్బో పేరో సంపాదించడం కాదు, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేలా సిద్ధమవ్వడం. కాదంటారా? అవసరాలు అందరికీ వస్తాయి మిత్రమా. నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకు ఎవరితోనూ అవసరం లేదు, రాదు అనుకోవడం అవివేకం. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు. బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. ఎవ్వరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడడం భావ్యం కాదు. అందరూ అంటూ ఉంటారు కదా, డబ్బు ముఖ్యం కాదు, ప్రేమానుబంధాలే ముఖ్యమని. కానీ ఆ ప్రేమానుబంధాలు నిలవాలంటే కూడా డబ్బే కావాలి. డబ్బు లేకపోతే నీ సొంతం అనుకున్న వాళ్ళే నిన్ను లెక్క చేయరు మిత్రమా. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు మిత్రమా. ఓపిక చాలా విలువైనది. నూనె లేకుండా దీపం వెలగదు, నమ్మకం లేకుండా బంధం నిలబడదని గుర్తించుకో మిత్రమా. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టేవాళ్ళు ఉండరు, మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది, శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. కాదంటారా? మిత్రమా, జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే మిత్రమా. కలల కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోక మిత్రమా. నువ్వు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు ఏవీ శాశ్వతం కాదని గుర్తించుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు మిత్రమా. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే అది బాధ.
తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళుని తొక్కినా కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు, మరింత జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి. అవునా? నీవు సంతోషంగా ఉన్నావంటే సమస్యలు లేకుండా ఉన్నావని కాదు, అన్ని సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం నీకుందని అర్థం. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లలో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లలో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసుండాలి మిత్రమా. శ్రమలను దేవుడు అనుమతించినప్పుడు వాటిని ఎదుర్కోవాలంటే విశ్వాసపు సహనం కావాలి. ధైర్యము కలిగి వాటిని ఎదుర్కొనే సాహసం చేయాలి. అడవి ఆర్థిక పరిస్థితి ఎంత ఒడిదుడుకుల్లో ఉన్నా సింహం మాత్రం ఏనాడూ గడ్డి తినదు. మిత్రమా, కొన్ని నేర్చుకో, కొన్ని ఓర్చుకో. ఒక్కొక్కసారి తప్పదు. ఎంత నీవాళ్ళు అనుకున్నా ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు కాబట్టి కష్టమైనా ఎప్పుడూ ధర్మం వైపే నిలబడు. దేవుడు ఎప్పుడూ నీ వైపే నిలబడతాడు మిత్రమా. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు, అనురాగాలు, స్నేహాలు ఇవన్నీ గొప్పగా నిలిచేది స్వచ్ఛత వలనే, నటన వల్ల కాదు. జాగ్రత్తగా ఉండు మిత్రమా. మంచివాని కోపం మంచు లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాని కోపం నిప్పు లాంటిది, ఎప్పుడైనా కాల్చివేస్తుంది. జాగ్రత్తగా విను మిత్రమా. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక్క క్షణం పడుతుంది, ఆలోచించడానికి ఒక్క నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది, నిరూపించుకోవడానికి మాత్రం ఒక జీవితకాలం పడుతుంది మిత్రమా. ఒకరి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేదంటే తెలుసుకుని మాట్లాడాలి. అంతేగాని తెలియకుండా ఏది పడితే అది ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మిత్రమా, ఒక అమ్మాయి నీ వద్దనున్న డబ్బును కోరుకోకుండా కేవలం నీతో సమయం గడిపితే చాలు అనుకుంటే అలాంటి అమ్మాయిని నీ జీవితంలో ఎప్పటికీ వదులుకోక మిత్రమా. చల్లటి నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు గొప్పదనం తెలియాలంటే ఓటమి దెబ్బలు తగలవలసిందే. సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాల కుదుపును భరించాల్సిందే. నీలో దమ్ము ఎంతో, అసలు నిజమైన నీవాలి ఎవరో తెలియాలంటే సమస్యలు నిన్ను చుట్టుముట్టాల్సిందే. అంతా మన మంచికే అనుకో మిత్రమా. మనం మేలు చేసిన వారు మనం తిరిగి మేలు చేస్తారని అనుకోవడం ఒట్టి భ్రమనేస్తమా. గుర్తుపెట్టుకో, ఏ దీపం ఆరిపోకుండా చెయ్యి అడ్డు పెడతావో అదే దీపం ఒక్కొక్కసారి నీ చేతులను కూడా కాలుస్తుంది. అవునా? మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనపడతారు. ఒకరోజు పిల్ల చేప తల్లి చేపనడిగింది, ఎందుకమ్మా మనం ఈ భూమి మీద బ్రతకలేము అని. అప్పుడు తల్లి చేప ఇలా చెప్పింది, భూమి మీద సెల్ఫిష్లకే తప్ప మనలాంటి ఫిష్లకు చోటు లేదమ్మా అని. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే మాత్రం జీవితానికి ప్రమాదమని గుర్తుపెట్టుకో మిత్రమా. అందరూ ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.